ఏపీ ప్రజలు వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళెవరు? జర్నలిస్టులు, ఎనాలిసిస్టులు. వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంటివి అనేది మీ దాకా రాణిస్తలేరు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని దాచిపెట్టి చాలా శుతిమెత్తగా మీకు విషయాన్ని తెలియకుండా వేరే సైడ్ టర్న్ చేస్తూ ఉంటారు. వీళ్ళే ఏపీలో ఉన్నటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు. ఒక్కొక్క రకంగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు కొన్ని అంశాల మీద. అసలు ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం తెలియకుండా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఇప్పుడు టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అద్భుతంగా అనుకూలంగా బయటపడకుండా పనిచేస్తున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఎనలిస్టులు ఆ ముగ్గురు దళిత యువకుల మీద పోలీసు వాళ్ళు లాఠీలు తీసుకొని కొట్టారు కదా. ఆ ఇన్సిడెంట్కి ఆ జర్నలిస్టుడు, ఆ మహానుభావుడు, ఆయన అంటే ఏకంగా ఈనాడులో లేకపోతే ఇంకా వేరే ఇతర ఛానల్లో పనిచేసిండంట. పెద్ద ఛానల్లో ఒక 15 సంవత్సరాలు పనిచేసినట్టు ఆయన ఛానల్లో పెట్టుకుంటాడు ఇట్లా కిందంగా. నేను ఆశ్చర్యపోయినా, ఈ మహానుభావుడిని ఎంత డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఏంది అని చెప్పేసి. నిజంగా కూడా నాకు అది చూసినాక ఆశ్చర్యం అనిపించింది. మనం ఎవరైనా తప్పు చేసేటప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులం ఒక దెబ్బ కొడతాం. అది తప్పవుతుందా? టీచరు స్కూల్కి పోయినప్పుడు పిల్లలు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతారు. అది తప్పవుతుందా? అలాగనే వీళ్ళు తప్పు చేసిరు. ఎవరు? ఆ ముగ్గురు దళిత యువకులు తప్పు చేసిరు. కాబట్టి వాళ్ళని పోలీసు వాళ్ళు అట్లా పనిష్మెంట్ ఇచ్చిరు. చెప్పేసి ఆ మహానుభావుడు, ఆ జర్నలిస్టు, అదేదో సూది గుండు ఏదో ఉంటుంది ఆయన ఛానల్ పేరు కూడా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం, న్యాయశాస్త్రాల ప్రకారము అట్లా చేయరు. వానికి ఉరిశిక్ష చేసినా కూడా 4 గోడల మధ్యలో ఉరేస్తారు. నడి రోడ్డు మీద ఇట్లా చేయరు. సేమ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఇట్లనే ఆ ఇన్సిడెంట్ విషయంలో ఎక్కడైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో, పోలీసుల పనితీరు పైన, పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారం పైన, ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ఎక్కడ ప్రజలు అనుకుంటారో అని చెప్పేసి ఇట్లాంటి పెయిడ్ బ్యాచ్ మొత్తం ఒకటిసారి వచ్చి పడిపోతుంది. ఇది కరెక్టే, ఇట్లా చేయొచ్చు, ఏం కాదని. ప్రజలు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అరే నిజమే కదా, వాడు కొట్టినట్టుంది, కానిస్టేబుల్ని కొట్టినట్టుంది, అందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి. అంటే ఒక నెరేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్లనే కొన్ని శాటిలైట్ ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మహా న్యూస్లో వంశీనా, ఆయన పేరు వంశీకృష్ణ ఉంటాడు ఒక ఆయన అనాలిసిస్ చేస్తాడు కూర్చొని. అలా రిపోర్టర్ పక్కన కూర్చొని అడుగుతుంటాడు, ఈయన చెప్తుంటాడు, కావాల్సినటువంటి ప్రయోజనాలు తెస్తారు. ఇక ఏబిఎన్ గురించి, ఇక టీవీ5 మూర్తి గారి గురించి, టీవీ5 సాంబశివరావు గారి గురించి, ఇక ఇట్లాంటి ఛానళ్ళ గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేటువంటి విశ్లేషణలు కానీ, డిబేట్లు కానీ ఏ రకంగా ఉంటాయి, ఎట్ట మొదలుకోతాయి అనేది. సేమ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా గట్లనే కొంతమంది వచ్చేసారు. ఇప్పుడు కొన్ని ఛానళ్ళ విశ్లేషణలు చేసేస్తూ ఉన్నారు. ఎవడైనా కానీ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల పక్షాన. కానీ అక్కడ ఏపీలో మాత్రం మొత్తము కూటమి ప్రభుత్వం మీద ఈగ వాళ్ళ కూడా చేస్తారు కొంతమంది జర్నలిస్ట్. బట్టి అందుకే నేను చెప్తున్నా, ఏపీ ప్రజలకు దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరితోటి, జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరితోటి? ఇక ముందు ఈ జర్నలిస్టులతోటి, ఈ ఎనలిస్టులతోటి ఎవరి వీడియో అయితే మీరు చూస్తూ ఉన్నారో అత్యధికంగా వాళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి.